ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 91 అధ్యాయం 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయనే సత్యము కీడమును డాలునై ఉన్నది. ప్రియ సహోదర సహోదరులారా, నేటి ప్రభు మనతో మాట్లాడనై ఉన్నారు. ఏమిటంటే ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగుతుంది. అంటే మనం ఇక్కడ చూసినట్లయితే ప్రభు అంటూ ఉన్నాడు, నేనే సత్యమును కీడమును డాలునై ఉన్నాను. ఆయన అంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని చెప్పని ప్రభు యోహాను సువార్తలో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ కూడా ప్రభు మనతో సెలవిస్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని కాపాడుతాను, ఈ రోజంతటిలో నీకు తోడై నిన్ను రెక్కలతో నేను కప్పుతాను. ఏ యొక్క శ్రమలు వస్తున్నా, ఏ యొక్క నిందలతో మనం నిందలు పడబోతున్నా ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నా రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలిగిస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. గనుక మనం ఎటువంటి వేదన చెందక, ఎటువంటి బాధ లేకుండా ప్రభు మనతో ఉన్నాడు గనుక మనం నిబ్బరము కలిగి ప్రభువును స్తుతించాలి. కనుక మనము అట్టి కృపను ప్రభు ఇచ్చినందుకు మనం ప్రభువుని ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకలిగిన మా దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములయ్యా. ఈ దినమును మాకిచ్చావు, ఈ గడియను మాకిచ్చావు, మీకు స్తోత్రాలయ్యా. నేటి దినమున పునరుద్ధాన దినమున తండ్రి నాయన నిన్ను స్తుతించే కృపను మాకిచ్చావు. దీన్ని బట్టి స్తోత్రములు మా తండ్రి. అయా, వాక్యాన్ని మాకు అనుగ్రహించావు. వాగ్దానుసారంగా మా జీవితాలను మేము నీలో నమ్మకమైన బిడ్డలుగా మేము జీవించాలి దేవా, నీకు స్తోత్రాలు. అయా, ఎవరైతే బిడ్డలు తండ్రి, అయా తండ్రి నీ యొక్క కంచె కాపుదలతో తననైనా జీవించే కృపను అనుగ్రహించయ్యా. ఎవరైతే బిడ్డలు ఇంకా నిన్ను ఎరగలేదో, అయా నీ రాజ్యానికి తండ్రి వారసులు అవ్వలేదో ప్రభా, ప్రతి బిడ్డ మారుమనసు పొంది నీలో రక్షింపబడు కృపను అనుగ్రహించుదేవా, నీకు స్తోత్రములయ్యా. అయా తండ్రి, అదే విధముగా తండ్రి ఈ వాక్యము విని వాక్యానుసారంగా మా హృదయాలను మేము మలుచుకొని నీకు నమ్మకమైన బిడ్డలుగా మమ్మల్ని జీవించే కృపను అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.